అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటండి గాజులు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, గాజుల పండగ మన తెలంగాణ స్పెషల్. అక్క చెల్లెలు, వదిన మర్దల్లో, అమ్మమ్మ మనవరాళ్ళు అండ్ ఫ్రెండ్స్ కూడా వేసుకుంటున్నారు అన్నమాట. సో నేను కూడా వేద్దామని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే మా సెకండ్ మర్దలకి అయితే వేసాను అన్నమాట. మా పెద్ద మర్దలు అయితే ఇక్కడ ఉండదు, తనకు వేయలేదు. నేను వెళ్తాను నెక్స్ట్ వేయడానికి. ఇదైతే సెకండ్ మర్దలు అన్నమాట. ఫస్ట్ అయితే ఈమెకు వేసేసాను. ఇంతకీ మీరు వేసుకున్నారా లేదా ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మమ్మల్ని ఎంతో మందికి రీచ్ చేస్తుందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తినైతే మన సెకండ్ మర్దలు అన్నమాట. ఇంటికి వచ్చేసి మంచిగా పచ్చని చెట్టు కింద, వేప చెట్టు కింద కూర్చొని అయితే మేము మంచిగా అందరి సమక్షంలో అయితే గాజులు వేసుకుంటున్నాం అన్నమాట. తినైతే చిన్న మర్దలు, తినకు వేసేసాను. ఈమెయితే మా మమ్మీ. ఈరోజైతే మా అమ్మమ్మ మాకు గాజులు వేసింది, చూడండి. చూసిండ్రు కదా, నాకన్నా ముందు నా కూతురే చెప్పేసింది. మా చిన్న బిడ్డలిద్దరికైతే మా మమ్మీ గాజులు వేసేసింది. మా బుడ్డదాని సంబరం అయితే అంత ఇంత కాదు. చూడండి ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నదో మా మమ్మీ. చూడండి వాళ్ళని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. నెక్స్ట్ అయితే మా అమ్మమ్మ వచ్చేసి మా ఇద్దరికి కూడా వేసేసింది. ఇలాంటి చిన్న చిన్న ఫెస్టివల్స్ ఎంతో హ్యాపీగా అనిపిస్తాయి మనసుకు. ఇంట్లో ఏదో పెద్ద పెళ్ళైనట్టు సంబరంగా అనిపించింది మాకైతే ఆ రోజు. నేనైతే మా చిన్న మద్దలు అని చెప్పిన కదా, మా చెల్లికి నాకైతే వేసేసి. అదేంటోనండి, అందరు కలిసి ఇలా కలిసి ఉంటే ఆ ఆనందమే వేరే. అసలు ఎన్ని గొడవలు పడ్డా ఏం చేసినా ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ వల్ల అయితే మనం మస్తు ఖుషి అవ్వచ్చు అన్నమాట. వావ్, చూడ్డానికి ఎంత బాగుందో కదా, అసలు సూపర్. అసలు కదా తిను మా సిస్టర్. ఫైనల్గా తనకు కూడా వేసేసాం మేము. అందరికీ ఒకరం బట్టలు కూడా తీసుకున్నాం. అందరం హ్యాపీ. ఎట్లుందండి మరి మా వీడియో? మంచిగుందా? నచ్చిందా? మరొక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.